ప్రమద 5వ భాగం. 4వ భాగంలో సారథి ప్రమదుల జీవితంలో తుఫాను చోటు చేసుకుంటుంది. ఒకసారి ఎనిమిదవ నెలలోనే కాన్పు జరిగి బిడ్డ చనిపోవడం, మరోసారి పుట్టిన బిడ్డ విషపు జ్వరానికి లోనై చనిపోవడం వాడిని కృంగదీస్తుంది. ఇక వర్ధనమ్మ మంచాన పడుతుంది. సారథి స్తబ్దుగా మారిపోతాడు. ప్రమద కూడా జీవితంలో ఏ ఆసక్తి లేనట్లు మారిపోతుంది. కథ కొనసాగుతుంది. ఇప్పుడు వర్ధనమ్మ పూర్తిగా మంచంతో ఆత్మీయత పెంచుకుంది. శరీరం కృషించి ఒకనాటి వర్ధనమ్మకు ప్రతిరూపంలాగా కాక అవశేషంలో మాత్రమే నిలిచింది. దిగుళ్ల రసం పాలు గుండెను కోసి కోసి మానని పుండుగా పరిణమించింది. మనసుకు పుట్టిన రుగ్మత శరీరానికి ఈసారి పక్వదశకు చేరుకుంది. సారథి ఆ విషయం తెలుసుకునేసరికి జరగవలసిన ఆలస్యం జరిగిపోయింది. ప్రమద అతన్ని మేలుకొలిపే వరకు తెలుసుకోలేని స్తబ్దత అతనిలో ప్రవేశించింది. ఏమండి, అత్తయ్య గారి పరిస్థితి అలా రోజురోజుకు దిగజారిపోతుంటే పట్టించుకోరేమండి? ఆమె అన్నం తినటం మానేసింది. నిద్ర ఎలాగో లేదు. మీరిలా చూస్తూ ఊరుకుంటే ఏదీ మిగలని నాకు ఆ పెద్ద దిక్కు కూడా కరువైపోతుంది. తను దిగులుతో పడి తల్లిని పోగొట్టుకున్నాడు అనే అపవాదు మీకు వస్తుంది. భార్య ప్రబోధంతో ఇహంలోకి వచ్చిన సారథి మర్నాడే తల్లిని హాస్పిటల్లో చూపించాడు. ఆమె అన్ని పరీక్షలు చేసి తేల్చింది వర్ధనమ్మకు కడుపులో గడ్డ ఉందని, అది క్యాన్సర్కు సంబంధించింది అని కావచ్చు అని. సారథి గారు, ఇది మీ దురదృష్టమో మరి నా దురదృష్టమో కానీ నా హాస్పిటల్కి వచ్చిన ఒక్క విషయంలోనూ మీకు తృప్తిని కలిగించలేకపోయాను. మీలాంటి సౌమ్యులకి ఇలా కష్టాలు దొంతరగా రావటం చూస్తే నాకు ఈ వృత్తి మీదనే విరక్తి కలుగుతోంది. అమ్మగారికి క్యాన్సర్ అని నా గట్టి నమ్మకం. అందులో ఇది ఇప్పటికే ముదిరిన దశలో ఉండవచ్చు అని నా అనుమానం. మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమెను రాయవేలూరు కానీ మద్రాస్ కానీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి తీసుకువెళ్ళటం మంచిది. కావాలంటే నేను లెటర్ రాసిస్తాను అక్కడి డాక్టర్లకు అంది డాక్టర్ సరితాదేవి. డాక్టర్, మా అమ్మ కూడా ఇక మాట్లాడలేకపోయాడు. మీరలా ఫెయింట్ అవ్వకూడదు. ఒకసారి విధి వంచిందని ఎప్పుడు అలా ఎందుకు జరుగుతుంది? చెప్పానుగా, మీరు త్వరపడి ఆమెను తీసుకువెళ్ళాలి. అయితే ఖర్చు మాత్రం ఎక్కువే. అవన్నీ ఏర్పాటు చేసుకుని త్వరగా బయలుదేరండి. ప్రమద ఆ వార్త వింటూనే అత్తగారిని కౌగిలించుకొని పెద్దగా ఏడ్చేసింది. ఆమె ప్రమదను కన్న తల్లిలా చూసుకున్నదే గాని అత్తగారి గుణం ఎప్పుడూ చూపించలేదు. ప్రమద, మన జీవితాలు ఇలా అవుతాయని నేను కలలో కూడా భావించలేదు. జీవితంలో అన్నీ పోగొట్టుకుని చివరికి అమ్మని కూడా పోగొట్టుకునే చరమదశకొచ్చాను. కూలబడిపోయాడు సారథి. ఆ రాత్రి ప్రమద భర్తతో విషయం మళ్ళీ కదిల్చింది. అయితే ఇప్పుడేం చేద్దామనుకుంటున్నారు? అత్తగారిని రాయవెల్లూరు ఎప్పుడు తీసుకువెళ్దామనుకుంటున్నారు? నన్నేం చేయమంటావు ప్రమద? రాయవెల్లూరు అంటే మాటలా? ఆపరేషన్ చేస్తేనే 10,000 దాకా అవుతుందట. అక్కడి ఖర్చులకు 5-6 వేలు కావాల్సి వస్తుంది. ఎక్కడ తేను అంత డబ్బు? ఉద్యోగం మీద వచ్చింది బ్రతకటానికే సరిపోయింది. మీరే అలా అంటే ఎలాగండి? తల తాకట్టు పెట్టి అయినా తల్లిని బ్రతికించుకోవాలి. పెద్ద దిక్కు ఆమె లేకపోతే మనకి మాత్రం శాంతి ఉండదు. ఎలాగో ఏర్పాటు చేయండి. ఎలాగో అలా అంటే సరిపోతుందా ప్రమద? 10,000 ప్రమద, 10,000. ఎన్నాళ్ళు చాకిరీ చేస్తే అంత పోగవుతుంది? 10 మైళ్ళు పరిగెత్తమంటే ఓపిగ్గా పరిగెత్తగలను. 10 రోజులు పస్తులు ఉండమంటే పడి ఉండగలను. కానీ ఇది డబ్బు. ఏం చేస్తే వస్తుంది 10,000? మీరిలా బెంబేలు పడితే చేసేది ఏమిటండి? మీరేమనుకోనంటే నేనొక్క మాట చెప్తాను, వింటారా? నాకు తెలుసు నువ్వు చెప్పే సలహా. ఆఫీస్లో అదే పనిగా వస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకుని లంచాలు పుచ్చుకోమంటావు. అదేనా నీ సలహా? సారథి కోపంగా చూశాడు భార్య కేసి. అబ్బబ్బా, మీకు అర్థం లేని ఆవేశం ఎక్కువైపోతున్నది. ఈ మధ్య లంచాలు తీసుకోమని అదే పనిగా నేను పాడు చేస్తున్నట్లు ఎందుకలా మాట్లాడతారు? అయినా మీరిప్పుడు ఒకవేళ చేయి చాచటం నేర్చుకున్నా ఆ 10 పరకతో 10,000 సమకూరుతాయా? మరి నన్నేం చేయమంటావు? వెళ్ళి మీ అన్నయ్య గారిని అడిగి చూడండి. ఎంత పంతాలు పోయినా తల్లిని కాదనుకుంటారా ఆయన? ప్రమద, ఏమిటి నువ్వనేది? నన్ను వెళ్ళి వాడిని యాచించమంటావా? తెలిసే మాట్లాడుతున్నావా నువ్వు? మీరు ఆ మాట అంటారని నాకు తెలుసు. పరిస్థితులు విషమించినప్పుడు కాదండి పట్టుదలలు. అందులో జన్మనిచ్చిన తల్లి విషయంలోనా? మీకోసం కాదు, మీ అవసరం కోసం కాదు. మీ అమ్మగారిని దక్కించుకోవడానికి ఎవరినో పరాయి వాళ్ళని కాదు, మీ అన్నగారిని సాయం అడుగుతున్నారు. నువ్వెన్నైనా చెప్పు ప్రమద, అందుకు నా మనసు అంగీకరించదు. మొదటి నుండి నేనెంత అభిమానంగా పెరిగానో నీకు తెలియకపోవచ్చు. అలా పెంచారు మా నాన్నగారు. పరిస్థితులు ఎంత దిగజారినప్పటికీ ఆత్మాభిమానాన్ని చంపుకొని బ్రతకొద్దని చెప్పారు.
ఆ రీతిలోనే ఆయన సాగారు. అలా అని నా దగ్గర మాట తీసుకున్నారు. చనిపోయిన వారి మాట కోసం ఉన్నవారిని పోగొట్టుకుంటారా? అక్కరకు రాని ఆత్మాభిమానం ఎవరిని ఉద్ధరించదండి. నేనేదో నూరిపోస్తున్నానని మీరు అనుకోక కొద్దిగా ఆలోచించండి. పోయిన ఆత్మాభిమానాన్ని సంపాదించుకోవచ్చేమో గాని తల్లిని మాత్రం తిరిగి పొందలేరండి. సారథి ఆలోచనలో పడ్డాడు. మర్నాడే బయలుదేరి గుంటూరు వెళ్ళాడు. అతను ఇంటికి వెళ్ళేసరికి రాత్రి 10 గంటలైంది. ఇంట్లో నారాయణరావు గాని వనజ గాని ఇద్దరూ లేరు. ఎక్కడికి వెళ్ళారు అని నౌకర్ని అడిగితే అయ్యగారు ఇంకా కంపెనీ నుండి రాలేదని, అమ్మగారు క్లబ్కు వెళ్ళారని చెప్పాడు. సారథి అలాగే హాల్లో సోఫాలో కూర్చుండిపోయాడు. ఆ ఇంటి వాతావరణం చూస్తుంటే అగమ్య గోచరంగా తోచింది. సారథికి ఎందుకో అన్న కోరి వరించిన ఈ ఇంట్లో ఏమాత్రం సుఖపడటం లేదని అతనికి అనిపించింది. అన్నయ్య వదినలు వచ్చే లోపల విషయమేమిటో నౌకర్ల ద్వారా తెలుసుకోవాలనిపించింది. అతను అడిగింది తడుగా ఓ ముసలి నౌకరు కంట తడి పెడుతూ జరుగుతున్న ఆ విషయాలు చెప్పాడు. ఈ విషయాలన్నీ విని బాధపడ్డాడు సారథి. ఈ విషయాలు కూడా అమ్మకు తెలిస్తే ఇక ఆమెను రాయవేలూరు తీసుకువెళ్సిన అవసరం ఉండదు అనుకున్నాడు అతను. 11 అవుతుండగా నారాయణరావు ఇంటికొచ్చాడు. మనిషి పూర్తిగా నలిగిపోయాడు. అనుభవిస్తున్న అనుభవాలకి చిహ్నంగా కళ్లల్లో ఎర్రని జీర. తమ్ముణ్ణి చూస్తూనే అతని ముఖం పాలిపోయింది. రాకరాక వచ్చాడు అనే సంతోషం అతనిలో గోచరం కాలేదు. వచ్చి తన గుట్టు ఎక్కడ తెలుసుకొని పోతాడో అనే దిగులు. బాగున్నావన్నయ్య అని తనే పలకరించాడు సారథి. ముభావంగా తల ఊపి సారథికి వచ్చిన కష్టాలన్నింటినీ వరుసగా ఏకరు పెట్టి పరామర్శించాడు. ఆ పరామర్శలో ఆవేదన లేదు, ఆత్మీయత లేదు, పలకరించాలనే ఓ ఫార్మాలిటీ తప్ప. వచ్చిన పని తనే చెప్పాలనుకుంటుండగా వనజ వచ్చింది. నవనాగరికంగా అలంకరించుకున్న ఆమె లోపలికొస్తూనే వెగటు కలిగించే సెంటు వాసన గుప్పున ఆవరించింది హాలులో. ఎర్రని అమెరికన్ షిఫాన్ చీర, స్లీవ్లెస్ జాకెట్లో ఎర్రని నున్నని శరీరాన్ని బంధించినట్లు టైట్గా ఉంది దుస్తులు ధరించిన తీరు. లిప్స్టిక్ పూసిన పెదవుల నుండి శరీరానికి పులిమిన అత్తర్ల గుబాళింపుకు తోడు సున్నితమైన మరేదో వాసన లీలగా అర్థమైంది సారథికి. అలాంటి అవతారంలో వదినగారిని చూడటానికి ఇబ్బంది ఫీలైనట్లు తలవంచుకున్నాడు. మరిదిని గమనించొచ్చి అతని ఎదురుగా సోఫాలో కూలబడి ఎప్పుడొచ్చాడితను అన్నది పక్కన కూర్చుని ఉన్న భర్తతో. థర్డ్ పర్సన్తో ఆమె మాట్లాడటం సారథికి మరీ విడ్డూరంగా ఉన్నది. ఎందుకొచ్చాడితను అన్నట్లుంది ఆమె వాలకం. నారాయణ చెప్పబోయేంతలో సారథి అందుకున్నాడు. వచ్చిన పని జాప్యం చేసి అక్కడ ఉండటం అతనికి ఇష్టం లేకపోయింది. ఓ గంటైంది వదిన వచ్చి, అమ్మగారికి చాలా జబ్బుగా ఉన్నది, క్యాన్సర్ అని చెప్పారు అని అంటూ వీలైనంత క్లుప్తంగా చెప్పేశాడు వివరమంతా. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు మమ్మల్ని? మీ అన్నయ్యకు ఇప్పుడు మంచి సీజన్, రావటానికి ఇప్పట్లో కుదరదేమో. ఆ విషయం నువ్వు చెప్పేదేమిటి? నేను చెప్పలేనా నా విషయాలు? నారాయణ విసుగ్గా అన్నాడు. ఎవరు చెప్పిన విషయం ఒకటే కదా. సరే, ఆయన గారి విసుగులకు ఏమొచ్చాయే గాని ఇంతకీ నువ్వనేదేమిటో చెప్పవయ్యా సారథి ఆవలిస్తూ చిటికెలు వేస్తూ అన్నది. సారథికి ఎక్కడలేని ఆవేశం వచ్చింది కానీ సమయం కాదని తమాయించుకున్నాడు. అనేదేముంది వదిన, ఒకసారి ఇద్దరూ వచ్చి అమ్మను చూస్తే మంచిది. ఆ తరువాత ఏమనుకున్నా ప్రయోజనం లేదు. వీలు కాదని చెప్తే అర్థం కాదుటయ్యా బాబు నీకు. అయినా నాకు తెలియక అడుగుతాను. ఆమె నీకొక్కడికే కాదుగా అమ్మా, నీకెంతో ఆయనకు కూడా అంతే కదా. ఇక్కడికి ఎందుకు రాదు ఆమె గారు? వస్తే ఆమె ప్రిస్టేజ్కి ఏమాత్రం భంగం అవుతుందట. వనజ, ఏమిటా పిచ్చివాగుడు? అవతలవాడు కష్టాల్లో ఉండి వస్తే? నారాయణ మండిపడ్డాడు. నువ్వూరుకు అన్నయ్య, మాకేముంటుందమ్మా ప్రిస్టేజీ? అది మా దరిదాపులకి కూడా రాదని నీలాంటి వాళ్ళు ఉద్దేశపడేప్పుడు మాకు ఉండేది పరువు మాత్రమే. మీకే ఉండేది ప్రిస్టేజీ. పరువేమిటి, ప్రిస్టేజ్ ఏమిటి? రెండు ఒకటే అని తెలియకపోతే డిక్షనరీ చూసుకో. పకపక నవ్వింది వనజ మత్తుగా. అర్థం కాక అనలేదు నేను ఆ మాట. మాకు ఉన్నది పరువు, మీకు ఉన్నది ప్రిస్టేజీ మాత్రమే. అర్థం కానిది నీకు. ఇంకా అర్థం కాకపోతే మీ కిచెన్ రూమ్లోకి వెళ్ళి చూడు. ఆమె గారితో నీకు మాటలు ఎందుకురా సారథి? ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు, నారాయణ అన్నాడు. చెప్పాడు సారథి. తల్లిని బ్రతికించుకోవటానికి 10,000 అడిగాడు అన్నగారిని. నారాయణ తల వంచుకున్నాడు. లక్షలు గల అధికారికి అతడు ఇల్లరికం వచ్చిన అల్లుడు. ప్రతిరోజు లక్షలపై లావాదేవీలు జరిపే అధికారం కలవాడు. కానీ తల్లి ప్రాణం కోసం 10,000 సర్దలేని అసహాయుడు. అన్నగారి నిస్సహాయ స్థితి సారథికి అర్థమవుతుండగా వనజ మళ్ళీ అందుకుంది. సారథి, నీకిందాకనే చెప్పాను. వర్ధనమ్మగారు నీకు ఎలా తల్లైందో అలాగే ఆయనకు కూడా నీకెంత బాధ్యత ఉన్నదో మాకు అంతే. 10,000 కాదు, అలాంటి పదులు ఎంతైనా ఖర్చు చేయటానికి నాకు అభ్యంతరం లేదు. లెక్క అంతకు ముందే కాదు, ఇప్పటికైనా నీకు మీ అమ్మగారికి అర్థమైతే చాలు మా విలువ.
ఇలాంటి 10,000 ఎన్నో ఖర్చయి ఉంటాయి నా హయాంలో. ఇంతకు నేను చెప్పొచ్చేది ఏమిటంటే 10,000 నీకిస్తాను, మీ అమ్మకు న్యాయం చేసుకుంటావు. సొమ్మొకడిది సోకొకడిది అన్నట్లు డబ్బు ఖర్చు పెట్టడం మేము, పేరు పొందటం నువ్వునా? వనజ, నీకు మరీ మర్యాద లేకుండా పోతున్నది. నారాయణ మాట ఆమె వినిపించుకోలేదు. మీరలా ఉండండి కాసేపు, ఎవరెంత అరిచినా భయం లేదు నాకు. సారథి, నువ్వు బాగా విను. మీ అమ్మగారిని నువ్వు కాపాడదలుచుకుంటే రేపే ఆమెను ఇక్కడికి తెచ్చి దించు. రాయబెల్లూరు కాదు, ఫారెన్ కంట్రీస్కైనా తీసుకువెళ్ళి ఆమె వ్యాధిని నయం చేయిస్తాను. లేదంటావా? నీ ఇష్టం. వదిన, నువ్వు చెప్పేది నాకు అర్థమైందమ్మా. నేను అసమర్థుడినని నిరూపించడానికి నువ్వు ఇలాంటి షరతు పెట్టావు. నేను అసమర్థుడినే, కానీ నా అసమర్థత వల్ల ఇప్పటికే నేను కష్టాలు కొని తెచ్చుకోలేదు. నా అసమర్థత వల్ల పస్తులేమీ ఉండలేదు. విధే నన్ను వంచింది. నా అసమర్థత కారణంగా తల్లిని బలి చేసుకునే స్థితికి దిగజారాను. కానీ నీతిగా నమ్ముకున్న సిద్ధాంతానికి నిలబడి జీవించటమే తప్పని నువ్వు నిరూపించాలని ప్రయత్నించకు. అలాగే మా అమ్మను నీ దగ్గరికి పంపుతాను. రాయవేలూరే పంపిస్తావో మరెక్కడికి పంపుతావో మా అమ్మను మాకు దక్కించు. తల్లిని బ్రతికించుకోవటానికి నీ దృష్టిలో అసమర్థుడిగా నిలిచినా పర్వాలేదు. సారథి హృదయం బిగబట్టుకొని ఆ మాటలన్నాడు. వనజ లేచి లోపలికి వెళ్ళిపోయింది. నడకలో కొద్దిగా తూలుడు. నారాయణ కూడా లేచి తన గదిలోకి నడవబోయాడు. సారథి అతని చేతులు పట్టుకొని ఆపి, అన్నయ్య, నేను వెళ్ళిపోతున్నాను, అమ్మని చూడటానికి రావా అన్నాడు. అమ్మను దక్కించుకోవటానికి 10,000 ఇవ్వలేని అసమర్థుడిని ఆమెను చూడటానికి మాత్రం ఎలా రాగలను రా సారథి? దేవత వరమిచ్చిందిగా, చేతనైతే ఆ ప్రకారం చెయ్యి, లేకపోతే ఇక మాట్లాడలేనట్లు చరచరా నడిచాడు తన గదిలోకి. సారథికి ఒకటి అర్థం కాలేదు. ఏమీ లేని తాను అసమర్థుడై ఎంతో ఉన్నా అన్న అసమర్థుడైతే మరి సమర్థులు ఎవరింకా? వెళ్ళిన మర్నాటి పొద్దుటే ముఖం వేలాడదీసుకుని వచ్చిన భర్తను చూస్తూనే విషయం అర్థమైపోయింది ప్రమదకు. ఏమన్నదండి అక్కయ్య? ప్రమదకు తెలుసు పెత్తనం అక్కగారిదేనని, బావగారిది ఏం లేదని. ముక్కు చివాట్లు, చెప్పు దెబ్బలు అంటారే, అవి ఎలా ఉంటాయో రుచి చూపించింది. ఇంకేమివ్వలేదు, అంతే. దీనికంతా కారణం నువ్వు కాదు అన్నట్లు కొరకొరా చూస్తూ అన్నాడు సారథి. ప్రమద నవ్వబోయి ఆగింది. ఇప్పుడు ప్రమద ఏం చేసినా తప్పే సారథి దృష్టిలో. అతడి పరిస్థితులు మారినప్పటి నుంచి అతని మనస్తత్వం దిగజారిపోతున్నది. విషయం వింటూనే మంచంలో పడుకుని మూలుగుతున్న వర్ధనమ్మ ఇంతెత్తున లేచింది కొడుకు మీద. అసలు నిన్నెవ్వడ్రా వాడి దగ్గరికి వెళ్ళి దేవిరించమంది? నాకు నువ్వేమని చెప్పావు? ఏదో ఆఫీస్ పని మీద ఊరికి వెళ్తున్నానని చెప్పావు. తగదునమ్మా అని అక్కడికి వెళ్ళి నానా మాటలు పడుస్తావా? అమ్మా, నీకోసమే కదమ్మా నేను వెళ్ళింది. వాడు ఎంత కాదనుకున్నా నీ కొడుకే కదమ్మా. నువ్వు చిన్నపిల్లల పేచీలు పెట్టక అన్నయ్య దగ్గరికి వెళ్ళి రామ్మా, నీకు నయం కాగానే ఇక్కడికి తీసుకొస్తాను. ఒరే సారథి, ఆ పని జన్మలో జరగదు. చస్తే నీ దగ్గరే చేస్తాను. అయినా ఇంకా నేను బ్రతికి సాధించేదేమిటి, ఉద్ధరించేదేమిటి? నువ్వింత సుఖపడుతున్నావని మురిసిపోయేదా? కూతురు హాయిగా కాపురం చేసుకుంటున్నదని పొంగిపోయేదా? ఆత్మీయత కంటే అంతస్తులే ఎక్కువని బిర్రబీగుతున్న పెద్ద కొడుకుని చూసుకుని గర్వపడేదా? ఏం చూసుకుని ఇంకా బ్రతకాలరా సారథి? అలా అనకండత్తయ్యా. ఎవరికీ అక్కర్లేకపోయినా మీరు మాకు కావాలి. మీరు లేకపోతే మమ్మల్ని చూసే గతి ఏది చెప్పండి? ఎన్ని మాట్లాడినా బావగారి మనసు మంచిది. ఆయనైతే ఒకటి, మేమైతే ఒకటా? డబ్బు లేదనే నెపంతో తల్లిని పోగొట్టుకున్నారనే అపవాదు మాకు రానివ్వకండత్తయ్యా. ప్రమద అత్తగారి చేతులు పట్టుకుని బావురుమంది. మీరెన్నైనా చెప్పండి, నేనిక్కడి నుండి ఎక్కడికి కదలను. ఇక పైన వాడి ఊసెత్తకండి నా దగ్గర. డబ్బు కోసం తండ్రిని వదులుకున్నవాడు, పంతాల కోసం తమ్ముడి గడప తొక్కనివాడు, కష్టాల పాలై కుమిలిపోతున్న మిమ్మల్ని పరామర్శించాలన్న విచక్షణ జ్ఞానం లేనివాడు, వాడింటికి నేను వెళ్ళటమా? అంత ప్రేమ కారిపోయేవాడు సారథి మాట చెప్పగానే పరిగెత్తుకు రాకపోయాడా నా కోసం? నా ప్రాణాలు కాపాడారా అని నేను పరిగెత్తుకు వెళ్ళి వాడి పంచన చేరాలా? వాడికి అంత పంతమైతే వాడిని కనిపించిన నాకెంత ఉండాలి పంతం? అయినా పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేనివాడు తల్లినేం కాపాడుకుంటాడు? సారథి, నీకిదే చెప్తున్నా, నేనెక్కడికి వెళ్ళను. నువ్వు నా కోసం ఎవ్వరినీ యాచించనక్కర్లేదు. అయినా మీ నాన్నగారు నీకేం చెప్పారా? ఆయన పేరు నిలబెట్టేది నువ్వే అనుకున్నారా సారథి? ఆత్మాభిమానం చంపుకుని నువ్వు నాకేం ప్రాణం పోయినక్కర్లేదు. అంతగా నీకు కష్టమైతే చెప్పరా? నా ఇంటికి నేను వెళ్తాను. అక్కడ నీ చివరి శ్వాస తీసుకుంటాను. చచ్చిన మర్నాడు ఎవరో ఒకరు అవతల పారేయకపోరు. వర్ధనమ్మ పిచ్చిగా అరుస్తూ ముందుకు వంగబడిపోయింది. అమ్మా! సారథి తల్లిని 2 చేతులతో ఉరికి పట్టుకుని, అమ్మా, నువ్వెక్కడికి వెళ్ళొద్దమ్మా, నా దగ్గరనే ఉండిపో. నువ్వు అలా మాట్లాడితే నేను తట్టుకోలేనమ్మా.
అయినా నీకోసమే నిన్ను అన్నయ్య దగ్గరికి వెళ్ళమన్నాను కానీ వేరే ఉద్దేశం నాకు లేదు. విధి ఎలా జరగాలో అలా జరిగిపోతూనే ఉన్నది అన్నాడు. వర్ధనమ్మ తృప్తిగా కళ్ళు మూసుకుంది. మరో నెల రోజులు అలాగే తీసుకుంటూ గడిపింది వర్ధనమ్మ. నారాయణ వచ్చి తల్లిని చూడటం కానీ డబ్బు పంపడం కానీ జరగలేదు. కనీసం తల్లిని పంపిస్తానన్న తమ్ముడు ఎందుకు పంపలేదో తెలపమని ఓ ఉత్తరం ముక్కైనా లేదు అతని దగ్గర నుంచి. ఆ రోజు ఆఫీస్ నుండి వస్తూనే పిడుగులాంటి వార్త విన్నాడు సారథి భార్య వల్ల. ఆ మధ్యాహ్నం తల్లి ఏదో బాధతో గిలగిలలాడిపోయి నెత్తురు కక్కిందట. వేగంగా వెళ్ళి తల్లిని చూశాడు. మంచంలో గువ్వల ఒదిగిపోయి ముడుచుకొని పడుకొని మూలుగుతున్నది. ఆ స్థితిలో ఆమెను పలకరించలేకపోయాడు. అలాగే వచ్చి తను ఓ మంచంపై కూలబడిపోయాడు. అతని మనసంతా అల్లకల్లోలమైపోయింది. అసలే ఆ రోజు ఆఫీస్లో హెడ్ గుమాస్తాతో ఘర్షణ పడ్డాడు. ఓ కాంట్రాక్టర్ నుండి లంచం తీసుకునే విషయంలో. ఈ నీతులు ఎన్నాళ్ళు వల్లిస్తావో చూస్తానంటూ హెడ్ గుమాస్తా ఏవేవో అనేశాడు సారథిని. ఇంటికి వస్తే ఈ పరిస్థితి. పిచ్చెత్తిపోయేలా ఉంది ప్రమీ. నేను ఈ విధితో పోరాటంలో చరమదశలో పడ్డానేమో అనిపిస్తోంది. ఇంకా ఎంతకాలమో నేను ఈ పరిస్థితుల్ని తట్టుకోలేను. ఏమైపోతానో నాకే అర్థం కావటం లేదు. ప్రమద అతని సరసన కూర్చుని అతని తలను తన ఎదపై చేర్చుకుని సుతారంగా స్పృశించసాగింది. సారథికి కొంత స్వస్థత చేకూరినట్లయింది. ఎన్ని కలతలు ఎదలో దహిస్తున్నా అలా ప్రమద సాంగత్యంలో అంతా మర్చిపోగలడు. పోనీ ఒక పని చేయండి. ఏమిటి ప్రమీ అది? మీరేం అనుకోకూడదు. అనుకోనిలే చెప్పు. మా ఊరెళ్ళి అమ్మతో పరిస్థితి అంతా మాట్లాడండి. రేపైనా ఉన్న ఆ కాస్త పొలం ఇల్లు నాకిచ్చేదే కదా. అవి అమ్మి డబ్బు సర్దమని అడగండి. ఆమె కాదనదు. అమ్మను ఇక్కడికే వచ్చేయమనండి. సారథి వెంటనే ఏం పలకలేదు. ఏం మాట్లాడరేం? మీ అభిప్రాయం చెప్పండి. సారథి ఆలోచనలో పడిపోయాడు. పోనీ మీరు వెళ్ళి అడగటానికి అభ్యంతరమైతే నన్ను పంపండి, వెళ్ళొస్తాను. అవసరం లేదు ప్రమీ, నేనే వెళ్ళొస్తాను. కానీ మీ ఊరు కాదు, మా ఊరు. నీ సలహా ద్వారా నాకు కొత్తదోవ చూపించావు. గుంటూరు వెళ్ళి అన్నయ్యతో మాట్లాడి ఇల్లమ్మేస్తాను. వాడి భాగం పోను, మిగతాది 15,000 రాకపోతుందా? అమ్మను రాయవెల్లూరు తీసుకువెళ్తాను. అమ్మ లేనిది ఆ ఇల్లు మాత్రం మనల్నే ముద్రిస్తుంది. ఏమిటండి మీరనేది? మా ఇంటి సంగతి నేను చెప్తే మీరు గుంటూరులో ఇల్లు సంగతి మాట్లాడతారేమిటి? నన్ను కించపరచాలనే మీ ఉద్దేశం? పిచ్చి ప్రమీ, నువ్వేమైనా అనుకో. నా అవసరానికి అత్తగారి తరపు ఆస్తిని అమ్ముకున్నాననుకో. అప్పుడు అన్నయ్యను మనమంతా ఏమనుకుంటున్నామో నన్ను ఆ విధంగానే అనుకోరు. అవసరాలు ఎంతటి వాడినైనా పశువును చేస్తాయి. నేను అలా మారుతున్నాను అనుకో. పూర్తిగా విధికి లొంగిన నాడు ఆ పని చేయక తప్పదు. అమ్మకు చెప్పి వెళ్తే దీనికి ఆమె ఒప్పుకోదు. చెప్పకుండా వెళ్ళి పని పూర్తి చేసుకొని వస్తా. సారథి గొంతెక్కడో పాతాళంలో మాట్లాడుతున్నట్లుంది. ప్రమద అలాగే భర్తని హత్తుకుని ఉండిపోయింది. ఆమె చెంపల మీదుగా కన్నీరు అప్రయత్నంగా జారి భర్త భుజాలపై రాలుతున్నాయి. భగవంతుణ్ణి గుడ్డిగా నమ్మిన ఈయనకు ఇన్ని కష్టాలా? మర్నాడు సారథి ఆఫీసుకు సెలవు పెట్టి తల్లికి మళ్ళీ అబద్ధం చెప్పి గుంటూరొచ్చాడు. ఇక్కడ మాత్రం విధి సారథిని వంచలేదు. వాళ్ళింట్లో అద్దెకుండే ఆయనే సారథి కథ విని ఎంతో జాలిపడి తానే ఆ ఇంటిని కొనటానికి ఒప్పుకున్నాడు. లోకంలో ఇంకా మంచితనం చావలేదు అనుకున్నాడు సారథి. వెంటనే అన్నగారింటికి వెళ్ళాడు నారాయణ. వనజ ఇంట్లోనే ఉన్నారు. తమ్ముణ్ణి చూడగానే తల్లిని తీసుకొచ్చాడేమోనని బెదిరిపోయాడు నారాయణరావు. ఆ బెదురు తల్లికి ట్రీట్మెంట్ ఇప్పించవలసి వస్తుందని కాకపోయినా తల్లికి తన ముఖం ఎలా చూపాలన్నది కావచ్చు. అతను తలుచుకుంటే తల్లి కోసం 10,000 కర్మ, ఎంతైనా ఖర్చు చేయగలడు. ఎలాగో భార్య కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా ఇవ్వటానికి కారణం అత్తగారి మీద ప్రేమ సంగతి ఎలా ఉన్నా తన ఆధిక్యత అంటే ఏమిటో మరిదికి చూపించి అతని చేతగానితనాన్ని నిరూపించాలని అయి ఉండొచ్చు. విషయం వింటూనే వనజ ఆవేశంతో ఆకాశానికిట్టే ఎగిరింది. సారథి, నీకే కాదు తెలివుంది. మనిషి పుట్టిన ప్రతివాడికి కొద్దో గొప్ప ఉంటుంది. మెత్తగా అపర బుద్ధావతారంలా కనిపించే నీలో సంకుచిత మనస్తత్వం ఉంటుందని నాకెన్నడో తెలుసు. మీ అన్నగారికే అర్థం కాల. పాపం తమ్ముడు ఎంతో బుద్ధిమంతుడు అనుకుంటున్నాడు. అంత పనికి రాకుండా పోయిందా మా డబ్బు మీకు? ప్రాణాల మీదకి వచ్చి కూడా ఆత్మాభిమానం అంటూ ఆర్భాటాలకు పోతే నష్టం ఎవరికట? మీకిప్పుడు అర్థం కాదులే. ఏనాడు మీ అన్నయ్య ఆ ఇల్లు వదిలొచ్చాడో ఆనాడే దాంతో సంబంధం వదులుకున్నాడు. అయినా ఆ ఇల్లమ్మితే వచ్చే డబ్బు మా కంపెనీకి ఒకరోజు ఆదాయం అంత ఉండదు. నీ దయ వల్ల మీ ఆస్తిపాస్తులకై ఆశపడే గతి ఇంకా రాలేదులే. నువ్వెక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతారు. నీ ఇష్ట ప్రకారం రాయించుకుని రా దస్తావేజు కాగితాలు. ఆ పైన ఆ డబ్బంతా నువ్వే తీసుకుని రాయవెల్లూరు కాకపోతే
తంజావూరు వెళ్ళొచ్చు. మీ అమ్మకు తగ్గిన తర్వాత మాత్రం ఒక ముక్క తెలియచేయి చాలు. వనజ ముఖం కందగడ్డలా ఎర్రగా కాగా నారాయణ ముఖంలో నెత్తురంతా కిందికి దిగిపోయినట్లు తెల్లగా పాలిపోయింది. సారథి తలవంచుకొని బయటకు నడిచాడు. ఆ తర్వాత అతని ఇల్లు అమ్మటానికి కావలసిన డాక్యుమెంట్స్ రాయించుకొచ్చి నేరుగా కంపెనీకే వెళ్ళి అన్నగారి సంతకం తీసుకున్నాడు. అప్పుడు నారాయణరావు ముఖంలో కనిపించిన భావాలకు అంతమూ లేదు, అర్థమూ లేదు. బందర్ వచ్చి దస్తావేజు కాగితాలు తల్లి చేతిలో పెట్టి సంతకం చేయమన్నాడు. సంగతంతా చెప్పాడు తల్లి పక్కలో కూర్చొని. వర్ధనమ్మ సారథిని కిందకు మీదకు ఒకసారి చూసింది. నా కొడుకులు ఇంతగా చెడిపోతారని నేను అనుకోలేదురా సారథి. వాడు చూస్తే ఇల్లొదిలి పరాయింట చేరాడు. నువ్వేమో ఉన్న ఇల్లు అమ్మకానికి పెట్టొచ్చావు. ఏం చూసుకుని గర్వించాలిరా నేను? ఈ ఘోరాలన్నీ చూడలేక మహారాజులా ముందే పోయాడాయన. ఇవన్నీ చూస్తూ పడి ఉన్నాను నేను మొండి పీనుగులా. ఫలానా ఆయన కొడుకు ఇల్లు అమ్ముకున్నాడని నలుగురు అనుకుంటుంటే నేనెలా భరించేదిరా? అమ్మా అలా అనకమ్మా, నీకోసమే చేశాను ఈ పని. నిన్ను కాపాడుకోలేని ఆ ఇల్లు నాకెందుకమ్మా? లోకులు ఏదో అంటారని నిన్ను పోగొట్టుకుంటానా నేను? అయినా లోకులు ఇంకా అంతగా చెడిపోలేదులే. ఇల్లు అమ్ముకున్నాడు అనుకున్న లోకులే తల్లి కోసం అమ్ముకున్నాడని కూడా అనుకోకపోరు. నన్ను అన్యాయం చేయక ఆ కాగితాలపై సంతకం చెయ్యమ్మా. సారథి ప్రాధేయపడ్డాడు. ప్రమద అత్తగారికి ఆసరాగా కూర్చుని వణుకుతున్న ఆమె చేత మెల్లగా సంతకాలు చేయించింది. అయిపోయిందిరా సారథి. ఈ క్షణంతో 25-30 ఏళ్ల బంధాలు పెంచుకున్న ఆ ఇంటితో సంబంధాలు తెగిపోయాయిరా. అన్నీ పోగొట్టుకొని ఈ కట్టె మాత్రం నిలిచింది. ఇంకెంతకాలమో కూడా ఉండన్రా నేను. వర్ధనమ్మ ఇక మాట్లాడే శక్తి లేక మంచం మీద కొరిగిపోయింది. 2 రోజులాగి సారథి మళ్ళీ గుంటూరు వెళ్ళాడు. ఇంట్లో అద్దెకుండే ఆయన డబ్బు అందలేదు. 2 రోజులాగి మర్నాడు. ఆ 2 రోజులు పిచ్చివాడిలా రోడ్ల వెంబడే తిరిగాడు గాని అన్నగారింటికి వెళ్ళలేకపోయాడు. వెళ్తే వదినగారి చేతిలో ఎలాంటి మాటలు పడవలసి వస్తుందోనని భయం. 2 రోజులైన అనంతరం అద్దెకుండే ఆయన అన్నమాట ప్రకారం డబ్బంద చేశాడు. తను పుట్టి పెరిగిన స్వంత ఇంట్లోనే దాన్ని అమ్ముకుని డబ్బు తీసుకుని లెక్కలేసుకుంటున్న తన స్థితికి అప్రయత్నంగా కనుగుడ్లు ఆర్ద్రమయ్యాయి. బాధపడకండి సారథి గారు, మీకేం అభ్యంతరం లేదు. మీరు కావాలనుకున్నప్పుడు వచ్చి 4 రోజులుండిపోండి. నేనెప్పుడూ కాదనను. మీరు వచ్చినప్పుడు ఒక గది ఖాళీ చేసి ఇవ్వగలను. ఇంటాయన మారిన అద్దెకుండే ఆయన అన్నారు. సారథి ఆయనకు చేతులు జోడించి బయటకొచ్చేశాడు. ప్రాణం పోయే వరకు తండ్రి సిద్ధాంతాన్ని వదలకూడదనుకునే సారథి పరిస్థితులకు బానిసై ఒక చెంప ఓడిపోతూనే నిలదొక్కుకోవాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అందుకే అతను ఇల్లు అమ్మగా వచ్చిన 37,000లో సగానికి అన్నగారి పేర బ్యాంకు డ్రాఫ్ట్ గుంటూరులోనే కట్టేసి బందర్ బండి ఎక్కాడు. సారథి ఇల్లు వదిలి వచ్చిన 4వ రోజున తిరిగి ఇంటికి చేరాడు. మనుషుల కథలు మారటానికి, వీధి విన్యాసాలు జరపటానికి 4 రోజుల కాలం చాలా ఎక్కువ. వీధి వాకిల్లోనే ఎదురొచ్చింది ప్రమద. ఇంత ఆలస్యం చేశారేమండి? అత్తగారి పరిస్థితి ఏం బాగాలేదు. మీరు వెళ్ళిన మర్నాడే ఆమెకి ఎక్కువైంది. సారథి వేగంగా ఇంట్లోకి నడిచాడు. తల్లి దాదాపు అపస్మారకంలో ఉంది. అమ్మా పిలిచాడు. తిరుగు సమాధానం ఇచ్చే యోగం ఆమెకెప్పుడో పోయింది. ఇరుగు పొరుగు అంతా అతన్ని చూస్తూనే వచ్చి చేరారు. వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయటం మంచిదని సలహా ఇచ్చారు. ఉన్న పళంగా తల్లిని సరితాదేవి హాస్పిటల్కి చేర్చాడు సారథి. అడుగడుగునా ఆశాభంగం పొందుతున్నా అతనికి సరితాదేవి మీద నమ్మకం పోలేదు. చాలా ఆలస్యం చేశారు సారథి గారు. ఉపయోగం కనబడలేదు. అమ్మగారి పరిస్థితి లాస్ట్ స్టేజ్లో ఉన్నది. ఆమె ఇప్పుడు కోమాలో ఉన్నారు. సరితాదేవి వర్ధనమ్మను పరీక్షించి తేల్చివేసింది. అవాక్కైపోయాడు సారథి. జేబులో డబ్బు అతన్ని వెక్కిరించింది. సారథి ఆఫీస్లో అతనికి అభిమానులు కొందరొచ్చారు హాస్పిటల్కి. సారథి తరపున నారాయణరావుకు, భానుమూర్తికి టెలిగ్రామ్ ఇచ్చారు మర్నాడు. టెలిగ్రామ్ కంటే ముందుగానే 17,500కి డ్రాఫ్ట్ అందుకున్న వనజ సారథి మనస్తత్వం ఎలాంటిదో అర్థం చేసుకోగలిగింది. తాను త్వరపడి మాట్లాడి అతని వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించి తన వ్యక్తిత్వమే పోగొట్టుకుందేమో. జీవితంలో మొదటిసారి ఎదురు దెబ్బ తిన్నది తను. ఇప్పటికైనా సారథి దృష్టిలో పోయిన తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోక తప్పదు అనుకున్న వనజ వెంటనే భర్తను బయలుదేరతీసి తాను అనుసరించింది. కానీ నారాయణరావు వనజ వచ్చేటప్పటికే అంతా అయిపోయింది. అప్పటికే వచ్చిన విమల తల్లి భౌతిక దేహంపై పడి పిచ్చిగా ఏడుస్తోంది. భానుమూర్తి అప్పటికి రాలేదు. కారణం, వైరందిన సమయంలో అతగాడి ఇంటికి దూరంగా ఒకానొక బార్లో తనదైన ప్రత్యేక లోకంలో విహరిస్తున్నాడు. ప్రాణం చివుక్కుమన్న విమల భర్తకు చెప్పకుండానే బయలుదేరొచ్చింది. నారాయణరావులో గత 4-5 ఏండ్లుగా కరుడుగట్టిన రక్తపాసం కరిగి ప్రవహించింది. పసి పిల్లాడిలా విలపించాడు.
వనజ కంట తడి చూసిన సారథి అంత దుఃఖంలోనూ ఆశ్చర్యపడ్డాడు. ఆమె ప్రమదను, విమలను చెరక చేత్తో దగ్గరకు తీసుకుని ఓదారుస్తోంది. వదినా, నేనే ఓడిపోయానమ్మా, నేనే ఓడిపోయాను. నమ్ముకున్న సిద్ధాంతాలు మనుషుల ప్రాణాలు పోయవని, ఆత్మాభిమానం అనేది ఉండటానికి కూడా అర్హతలు, విలువలు ఉండాలని తెలుసుకోలేకపోయాను. తీరా తెలుసుకునే సమయానికి తల్లినే పణం పెట్టుకునే స్థితికొచ్చాను. సారథి పశ్చాత్తాపం వెలిబుచ్చాడు. లేదయ్యా సారథి, నువ్వు ఓడిపోలేదు. డబ్బుతో వచ్చే హోదాతో ఏదైనా సాధించవచ్చు అనుకునే నేను ఓడిపోయాను. నీ మనసు కష్టపెట్టాను. ప్రాణం పోవటానికి సిద్ధమయ్యే పరిస్థితిలో కూడా తన గౌరవాన్ని కాపాడుకున్న అత్తయ్య గారికి కడసారైన క్షమాపణ చెప్పుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నాను. వనజ హృదయం ఎన్నడూ లేనంతగా అల్లకల్లోలమైపోయింది. భర్తకు రాని అవకాశం వర్ధనమ్మ పొందింది. చనిపోయిన తర్వాతైనా ఆమె కోరిక సిద్ధించింది. కొడుకులిద్దరితో పాటు సమయానికి రాగలిగిన అల్లుడి చేతుల్లో ఆమె ఆఖరి మజిలీ చేరుకుంది. చర్విత చరణంలా ఒకే విధమైన ఘటనలు జరుగుతూ ఉంటే తట్టుకొని నిలిచే శక్తి ఎందరికి ఉంటుంది? సారథి జీవితం అలాగే పరిణమించింది. అతని సున్నిత హృదయం బద్దలైపోయింది. జీవితం అంటే పంచరంగుల పూలవనంలా ఊహించుకున్న సారథి ఆ జీవితం ఓ ముళ్ళకంప లాంటిదని తెలుసుకోవటానికి ఎంతో కాలం పట్టలేదు. అతనిలో ఓ విధమైన నైరాస్యం, నిస్పృహ ఏర్పడింది. అన్నింటికంటే అతనిలో వచ్చిన విపరీతమైన మార్పు, ఊహించని పరిణామం, ఆస్తికత్వానికి అతను పూర్తిగా దూరం కావటం, అంతకుముందే క్రమక్రమంగా అతనిలో వస్తున్న ఆ భావం తల్లి మరణంతో బాగా బలపడి వేళ్ళూని మహావృక్షమైపోయింది. ప్రమద జీవితాన్ని గురించి ఎంతో ఊహించుకున్నది. కాలేజీలో చదివే రోజుల్లో నవ్వుతూ, నలుగురిని నవ్విస్తూ, తనను ఆటలు పట్టించాలని చూసేవారిని ముప్పు తిప్పలు పెడుతూ, ఇలాగే భవిష్యత్ చీకు చింత లేకుండా గడిచిపోతుందని కలలు కన్నది. కానీ ఇలా చేదు విషం అయిపోతుందనుకోలేదు. ఆ రోజుల్లో గలగలా పారే గోదావరి ప్రమద, ఈ రోజుల్లో ఎన్నో అగాధాల్ని లోన దాచుకున్న కడలి ప్రమద ఆలోచించింది. ఇలా తన జీవితం స్తబ్దతగా మారటానికి కారణమేమిటి? జీవితంలో స్తబ్దత కంటే మరో శిక్ష ఏదీ ఉండదేమో. ఒకవేళ తన జీవితం ఇలా పరిణమించటానికి కారణం తను నమ్మిన నాస్తికత్వం కాదు కదా, దాని ప్రతిఫలం ఈ విధంగా కనిపించటం లేదు కదా, మరి తన భర్త నమ్మిన ఆస్తికత్వం ఏం ఫలితం ఇవ్వగలిగింది? అన్ని ప్రశ్నలే, సమాధానం కనబడలేదు. ప్రమద ఈ ప్రశ్నలకు సమాధానం అంటే పరిష్కారం తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె ఈ నిర్ణయానికి వచ్చేసరికి మరో సంవత్సరం కాలగర్భంలో కలిసిపోయింది. ప్రమద వెతకదలిచిన సమాధానానికి సమస్యగా ఆమెలో తిరిగి మొలకెత్తి పెరుగుతున్న మరో ప్రాణి. ప్రమద ఇప్పుడు ఒట్టి మనిషి కాదు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని తన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయానికి ఫలితం ఆమెలో హఠాత్తుగా వచ్చిన మార్పు. ఆ మార్పుకు నివ్వెరపోయాడు సారథి. తెల్లవారటానికి అరగంట ముందుగానే మెలకువ వచ్చింది సారథికి. అలా తెల్లవారక ముందే మేలుకోవటం, పూజలు పునస్కారాల్లో తెల్లవారే వరకు మునిగిపోవటం అనే అలవాటు తప్పిపోయి చాలా రోజులైంది సారథికి. పక్కన ప్రమద లేదు. వంటగదిలో లైట్ వెలుగుతోంది. ఇంత పెందలాడే ప్రమద లేచి ఏం చేస్తున్నట్లు అర్థం కాలేదు సారథికి. లేచి మెల్లగా వంటగదిలోకి నడిచాడు. ఎదుట కనిపించిన దృశ్యం అతన్ని నిశ్చేష్టుని చేసింది. తను చాలా కాలంగా జోలికి పోక మానేసిన దేవుడి మందిరం తెరిచి ఉంది. కిలుం పట్టిపోయిన దేవతా విగ్రహాలు, మసిబారిపోయిన పటాలు తళతళ మెరిసిపోతున్నాయి. 2 కుందులు దీపాలతో మెరిసిపోతున్నాయి. అగరొత్తుల సువాసనలతో గది నిండిపోయింది. ప్రమద తలారా స్నానం చేసి విరబోసిన జుట్టుతో, నిండుగా ధరించిన పట్టుచీరతో మందిరం ముందు కూర్చుని కళ్ళు మూసుకుని భక్తిగా ధ్యానిస్తున్నది. పెరట్లో పూసిన రంగురంగుల పూలతో మందిరంలో దేవుళ్ళు నిండుగా కనిపిస్తున్నారు. దగ్గరగా వచ్చాడు సారథి. ప్రమద ఈ లోకంలో లేనట్లు అరమోడ్పు కన్నులతో అలాగే ఉన్నది. భర్త ఉనికి గ్రహించే స్థితిలో కూడా ఆమె లేదు. నమ్మాలో కూడదో అర్థం కాలేదు సారథికి. దేవుడి పొడంటేనే గిట్టని భార్య ఇహాన్ని కూడా మర్చి ఆ దేవుణ్ణి ధ్యానిస్తున్నది. సారథికి ఆ దృశ్యం ముళ్ళ మీద కూర్చున్నట్లుంది. అతను చరచర బెడ్రూంలోకి వచ్చి పక్కపై వాలిపోయాడు. కళ్ళు మూసుకున్న ముకుళిత హస్తాయిన భార్య ముఖం నిండుగా కనిపించింది. ఇష్టం లేనట్లు మరీ గట్టిగా మూశాడు కళ్ళు. అరగంట ఆగాక ప్రమద గొంతు దగ్గరగా వినబడింది. అయ్యగారు, ఇంక లేవచ్చు, తెల్లారి చాలాసేపైంది. ఎంతో కాలం తర్వాత ఎంతో కొత్తగా మార్దవంగా వినబడింది ఆ స్వరం. కళ్ళు తెరిచాడు. ఎదురుగా హారతి పళ్ళెంతో ప్రమద. చిరుదరహాసం చాలా కాలానికి పెదవులపై లాస్యం చేస్తున్నది. ఇది ఎన్నాళ్ళ నుండి? ముభావంగా ప్రశ్నించాడు. ఇవాల్టి నుండే అన్నట్లు రెప్పలు క్రిందకి టపటపలాడించింది.
అదే దరహాసంతో. ఎందుకీ బుద్ధి కలిగింది తమరికి? వ్యంగ్యత గోచరించి గొంతులో. చెప్తాను. దొరగారు ముందు లేచి కళ్ళకద్దుకోండి హారతి. కఠినంగా వ్యవహరించాలనుకున్నాడు సారథి. ఈ వేషాలు నాకు నచ్చవు, వెళ్ళొచ్చు తమరు. డియర్, అంత కోపమెందుకు? హారతి ఆరిపోతుంది, అద్దుకోండి. సమాధానంగా అటు కేసి తిరిగాడు. ప్రమద తానే అటువైపు వెళ్ళి తనే హారతి అతని కళ్ళకద్దింది. ఆమె చల్లని చేతులు అతని కళ్ళకు తగులుతుంటే అతనిలోని కోపం ఇట్టే కరిగిపోయింది. కానీ పట్టు విడవదలుచుకోలేదు అతను. నిగదన్ని అలాగే పడుకున్నాడు. తరువాత తీరిగ్గా అలుగుదురుగాని లేచిరండి, కాఫీ చల్లారిపోగలదు. ప్రమద వంటగదిలోకి నడిచింది. సంవత్సరం నుండి స్తంభించిపోయిన వాతావరణాన్ని ఆహ్లాదంగా చెయ్యాలని ఆమె ప్రయత్నం. తరువాత భోజనం చేసేటప్పుడు తనే విషయం కదిల్చాడు. ఇందాకెందుకు అలా చేశావు? నిష్ఠూరంగా అన్నాడు. ఏం చేశాను? అంత చెయ్యరాని పని? నేను ఇందాకనే చెప్పాను, అలాంటి పనులు చేయటం నాకిష్టం లేదని. మొన్నటి వరకు రోజులో సగం ఆధ్యాత్మిక చింతనలో గడిపిన మీరేనా ఈ మాట అనటం? అప్పటి పరిస్థితులు వేరు, అప్పటి నమ్మకాలు వేరు. పరిస్థితుల్ని బట్టి నమ్మకాన్ని బట్టి భావాలు మారుతాయా? నీతో వాదన అనవసరం. ఆ మాటకొస్తే అప్పట్లో దేవుడంటే పరిహాసంగా మాట్లాడేదానివి. ఇప్పుడెందుకు ఇలా హఠాత్తుగా భక్తురాలిలా మారిపోయినట్లు? మీకు పోయిన నమ్మకం నా పట్ల నిజమవుతుందేమో చూద్దామనుకుంటున్నాను. అంటే నన్నే అసమర్థుడిలా చిత్రిద్దాము అనుకుంటున్నావా? విధితో పాటు నువ్వు నన్ను సాధిద్దామనుకుంటున్నావా? ఎందుకంత కఠినంగా మాట్లాడతారు? మన పరిస్థితులు చక్కబడతాయేమోనని తాపత్రయం తప్పించి నాకెలాంటి దురుద్దేశం లేదు. నన్ను నమ్మండి. ఇప్పుడు నాకు నమ్మకం ఉన్నది నీ మీద మాత్రమే ప్రమి. దాన్ని పోగొట్టుకోవద్దనే నేను చెప్పేది. నువ్వు నాకు దూరమైతే నేను ఎలా మనుగడ సాగించగలను? వద్దు, మనకి ఏ పూజలు పునస్కారాలు వద్దు. పొందిన ఫలితం చాలు. ఇకనైనా మోడువారిన ఈ జీవితాల్ని ఇలా సాగిపోని. సారథి ప్రమదను దగ్గరగా లాక్కొని ఆవేదనంతా తీరిపోయేలా అలాగే ఉండిపోయాడు. ఎందుకో గాని ప్రమద హఠాత్తుగా తనకు కలిగిన నమ్మకాన్ని వదులుకోలేకపోయింది. అటు భర్త మనసు నొప్పించను లేకపోయింది. అందుకనే కొత్త పద్ధతిని ఎన్నుకుంది. రోజు భర్తతో పాటే భోజనం చేసే ప్రమద ఇప్పుడు అతను బలవంతం చేసినా తినదు. అతను ఆఫీస్కు వెళ్ళిపోయిన తర్వాత తీరిగ్గా పూజ చేసుకొని కానీ భోజనం చెయ్యదు. తీరిక సమయంలో ఇంతకుముందు నవళ్ళు చదివే ప్రమద ఇప్పుడు అవి మానేసి బ్రతికి ఉండే రోజుల్లో అత్తగారు పఠించే భారతం, రామాయణం చదువుతున్నది. అర్థం కాకపోయినా రోజుకు ఒక అధ్యాయం భగవద్గీత చదువుతున్నది. భర్తకు తెలిసి తెలియకుండా సాయంత్రం వేళలా పక్కింటి వాళ్లతో కలిసి గుడికి పోయి వస్తోంది. వారంలో 2-3 రోజులు ఉపవాసాలతోనే గడిపేస్తోంది. ఇదంతా సారథి గమనించకపోలేదు. కానీ అతను ఉదాసీనత వహించి మిన్నకుండిపోయాడు. తనకిష్టం లేదని చెప్పినా ప్రమద పట్టించుకోలేదంటే ఆమెకేదో బలవత్తరమైన నమ్మకం కలిగి ఉంటుంది. అధికారం చూపించి మాన్పించటం అతనికి ఇష్టం లేకపోయింది. తన ఆత్మాభిమానం దెబ్బతినంతకాలం ప్రమద ఎలా ప్రవర్తించినా పర్వాలేదు. నాస్తికురాలు ఆస్తికురాలుగా మారిందంటే ఆమెకు కలిగిన అనుభవాలే కారణం. ఈసారైనా తన కడుపున పుట్టే బిడ్డ క్షేమంగా పెరిగి పెద్దవ్వాలనే మాతృహృదయమే అందుకు ప్రేరేపించి ఉంటుంది. ప్రతి విషయంలో నిర్లిప్తత చూపటం అలవాటు పడిన సారథి ఈ విషయంలోనూ అలాగే ప్రవర్తిస్తున్నాడు. భార్య మనసుకు కష్టం కలిగించకూడదు. తన మనసు కష్టపడినా పర్వాలేదు. ప్రమద తను ఏరి కోరి వరించి భద్రంగా హృదయంలో దాచుకున్న విలువైన వజ్రం. ఆ రోజు ఆదివారం. సారథి ఆఫీస్ ఫైళ్లు ముందేసుకుని అలవాటుగా వసరాలో కూర్చొని తలమునకలవుతున్నాడు. ఎన్ని సమస్యలున్నా బాధ్యతల్ని మరవటం అతని అలవాటుకి విరుద్ధం. గేటు తీసుకొని మెసెంజర్ వచ్చి అతనికి టెలిగ్రామ్ ఇచ్చి వెళ్ళాడు. తొట్రుపాటుతో విప్పి చదివాడు. అది హైదరాబాద్ నుంచి. చదవటం పూర్తి చేసి ఓ క్షణం రాన్పడిపోయాడు. ప్రమద అంటూ కేకేస్తూ లోపలికొచ్చాడు. ప్రమద దేవుడి మందిరం ముందు ఆత్మప్రదక్షిణాలు చేస్తోంది. ఆ పని పూర్తి చేసి ఏమిటండి అలా అరిచారు, ఏమైంది అన్నది. నీ పూజలు పునస్కారాలు కాస్తంత ఆపి బట్టలు సర్దు, హైదరాబాద్ వెళ్ళాలి బెదిరిపోతూ అన్నాడు. ఏమైందో చెప్పక ఏమిటండి ఆ హడావుడి? ప్రమదకు తత్తరపాటుతో చెమటలు కమ్మేశాయి. ఏదొచ్చినా ప్రళయంలా రావటం తమకు అలవాటైనట్లుంది. బావగారికి యాక్సిడెంట్ జరిగిందట, హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. వెంటనే రమ్మని విమల వైరిచ్చింది. అతని ముఖం పాలిపోయింది. ఇదెక్కడి ఘోరమండి? ఎందుకిలా వరుసబెట్టి మనల్ని కష్టాలు వరిస్తున్నాయి? కూలబడిపోయింది ప్రమద. ఎందుకో నీకు తెలియదా? నువ్విలా హఠాత్తుగా భక్తి సాగరంలో మునిగిపోయినందుకు. ఏదో ఒరిగిస్తాడని మహాభక్తురాలిగా తయారైనావుగా, అందుకే ఇలా. సారథి పిచ్చిగా అరిచాడు. భానుమూర్తి
3 బాటిల్స్ బిగించేసి రాత్రి 10 గంటలప్పుడు ఝామ్మని వచ్చేస్తుంటే ట్యాంక్ బండ్ దగ్గర అతని స్కూటర్ని ఓ డబుల్ డెక్కర్ వెనక నుంచి గుద్దేసింది. భానుమూర్తి ఆ ఊపుకు 10 గజాల అవతల పల్టీలు కొడుతూ వెళ్ళి పడటం, అతని స్కూటర్ మాత్రం బస్సు టైర్ల కింద పడి పప్పు కావటం క్షణాల్లో జరిగిపోయింది. ఓ చెయ్యి మరో కాలు ఫ్రాక్చర్ కావటం, వెన్నెముక కొంచెం సడలటం భానుమూర్తికి కలిగిన ఫలితం. వారం తరువాత అతన్ని ఇంటికి తీసుకొచ్చారు. 2 నెలలు పూర్తిగా బెడ్ మీద ఉండి బుద్ధిగా ఉండాలని డాక్టర్ల సలహా. సారథి ప్రమద హైదరాబాద్ వచ్చి వారమైంది. వస్తూనే ఎలాంటి దృశ్యం చూడవలసి వస్తుందో వద్దనుకుంటూనే ఊహిస్తూ వచ్చిన సారథికి బావగారికి ప్రాణ ప్రమాదం లేదని తెలిసి కథ మలుపు తిరిగింది అనుకున్నాడు. ప్రమద మనసు కుదుటపడి భర్త తనపై వేసిన అపవాదు రుజువు కానందుకు తృప్తి పడింది. సారథి వారం రోజులు మాత్రమే సెలవు పెట్టి వచ్చినందువల్ల ఆ రోజు తిరిగొస్తుంటే కొడుకు ప్రమాద వార్త తెలిసి వచ్చిన భానుమూర్తి తల్లి సారథి చేతులు పట్టుకుని, నువ్వైనా గట్టిగా చెప్పునాయన వాడికి అని కన్నీళ్లు పెట్టుకుంది. బావుగారు, ఇంతకుముందు మీతో విషయం కదిల్చి వృధా ప్రయత్నం చేశాను. ఇప్పుడైనా నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే. మీ స్కూటర్కు ఏ గతి పట్టిందో మీకు తెలియదు. అది ఇప్పుడు ట్యాంక్ బండ్ వంతెన క్రింద ముక్కల రూపంలో పడుంది. ఆ దెబ్బ మీకు తగిలి ఉంటే బాగా ఆలోచించుకోండి. 6,000 పోసి మీరు మరో స్కూటర్ కొనుక్కోగలరు. కానీ నా చెల్లెలికి మాత్రం అన్ని విధాలా అన్యాయమైన నేను, ఒక్కగానొక్క చెల్లెలికి అన్యాయం జరిగితే సహించే శక్తి, భరించే ఓర్పు లేదు. ఇంతే నే చెప్పదలుచుకున్నది. సారథి భానుమూర్తి కాళ్ళ దగ్గర కూర్చొని అతని పాదాలను మెల్లగా స్పృశిస్తూ అన్నాడు. భానుమూర్తికి వారం క్రితం యాక్సిడెంట్ జరిగితే బావమర్ది మాటలతో ఇప్పుడు అతని గుండెకు యాక్సిడెంట్ అయింది. ఆ తరువాత 3 నెలలు దాటాక విమల అన్నగారికి ఉత్తరం రాసింది. దాని సారాంశం ఏమిటంటే, ఇప్పుడు భర్త బుద్ధిగా ఉంటున్నాడని, కాలేజీ నుండి తిన్నగా ఇంటికొస్తున్నాడని, దాని జోలికే పోవటం లేదని, ఉన్న ప్రాణానికి హాయిగా ఉన్నదని, ఇదంతా అన్నగారి వదినగారి చలవే అని సారథి ప్రమదలు హాయిగా ఫీల్ అయ్యారు. ఆఫీస్లో 6 గంటల వరకు పని చూసుకునే సారథికి ఆ రోజు ఎందుకో 5 కాకముందే ఇంటికి వెళ్లాలనే ఆలోచన కలిగింది. పెందలాడే ఇంటికి వెళ్ళి భార్యతో కలిసి సినిమాకు వెళ్లాలనే కోరిక కలిగింది. పాపం ప్రమదతో అలా సరదాగా సినిమాలకు షికార్లకు వెళ్ళి ఎన్ని రోజులైంది. ఒక్కరోజైనా నోరు విప్పి అడగదు. ఏమైనా సరే ఈరోజు ప్రమదతో పిక్చర్కి వెళ్ళి తీరాలి అనుకున్నాడు. వెంటనే ఆఫీస్ వదిలి బయటకొచ్చాడు. 5:30 కల్లా చేతిలో పూల పొట్లంతో ఇంటికొచ్చిన సారథికి వాకిలి తలుపుకి వేలాడుతున్న తాళం వెక్కిరించింది. అలాంటి స్థితి చూడటం అదే ప్రథమం. సారథికి అర్థం కాలేదు. ఇంతలో పక్కింటి వాళ్ళ బాబు పరిగెడుతూ వచ్చి, అంకుల్, ఆంటీ ఈ తాళాలు మీకు ఇమ్మంది. మీరొస్తే తను లేనందుకు ఏమనుకోవద్దని కూడా చెప్పింది. తొందరగా వచ్చేస్తుందట. పరిగెత్తపోయిన బాబును ఆపి సారథి అడిగాడు, ఒరేయ్ బాబిగా, ఆంటీ అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళిందిరా అని. అంకుల్, మీకు తెలీదా? ఎవరో స్వామీజీ వచ్చారట మన ఊరికి. అష్టసిద్ధులున్నాయట ఆయనకి. భక్తులు ఎవరు ఏం కోరితే అది ఇచ్చేస్తాడట. మా మమ్మీ ఆంటీ కలిసి అక్కడికే వెళ్ళారు. మమ్మీ బలవంతం చేసి తీసుకుపోయింది ఆంటీని. మన వీధిలో చాలామంది వెళ్ళారు కూడా. సారథి ఉత్సాహమంతా నీరు కారిపోగా తాళం తీసుకుని లోపలికి నడిచాడు. ఎదురుగా టేబుల్ మీద టిఫిన్ ప్లేటు, కాఫీ ఫ్లాస్కు క్రింద చిన్న చీటీ తీసి చదివాడు. డియర్, అనుకోకుండా వెళ్ళవలసి వచ్చింది. చెప్పకుండా వెళ్తున్నందుకు క్షమిస్తారు కదూ. బాబు విషయం చెప్పే ఉంటాడు. త్వరగా వచ్చేస్తానుగా. సారథిలో ఆలోచనలు రేకెత్తాయి. అవి మెల్లగా పుంజుకొని గాలి దుమారంలా సాగిపోతాయా? 7, 8, 9, 10, 10:30 దాటాక వచ్చింది ప్రమద. అరే, మీరు ఇలాగే కూర్చున్నారా? వచ్చినప్పటి నుండి అలాగే బట్టలైనా మార్చుకోకుండా కుర్చీలో కూర్చుండిపోయిన సారథి నింపాదిగా తలెత్తి చూశాడు. ఒక చేతిలో పూలు పండ్లతో నిండిన వైర్ బుట్ట, మరో చేతిలో ఏవో 2-3 పుస్తకాలు, నొసట ఎర్రని కుంకుమ బొట్టు, క్రిందుగా కనుబొమల మధ్యగా తెల్లని విభూతి చుక్క, నిండుగా కప్పుకున్న పవిట చెంగు. కొత్త రూపంలో కనబడుతోంది భార్య. అతనలా తలెత్తి చూడగానే ఆ చూపుల్లో కనిపించిన ఎన్నడూ లేని కఠినత్వం చూసి బెంబేలు పడింది ప్రమద. ఏమిటి అలా చూస్తున్నారు? తాను చేసిన పని అంతగా కోపం కలిగించిందా ఈయనకు? సారథి అలాగే చూస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ ఆమెను సమీపించాడు. అతని చూపుల్ని, వింత ప్రవర్తనని గమనించిన ప్రమద అతనలా ఒక్కొక్క అడుగే తన వైపు వేస్తుంటే ఆమె హృదయస్పందన ఒక్కొక్క మెట్టే ఎక్కువ అవుతూ వినిపిస్తోంది. భయంతో వణికిపోయింది. ఏం చేస్తారు ఆయన ఇప్పుడు? సూటిగా ఆమె కన్నులలోకి చూశాడు. బీతహరిణేక్షణలా కన్నులలో బెదురు. ఆమెను చూడగానే అతని గుండె విలవిల్లాడిపోయింది. అమాంతం చుట్టేశాడు 2 చేతులతో. ప్రమద అలాగే ఒదిగిపోయింది అతనిలో.
ఆమె చిన్నారి హృదయస్పందన అతని గుండెల్ని తాకుతోంది. గువ్వలా ఒదిగిపోయిన భార్య శిరస్సు ఆగ్రాణిస్తూ అన్నాడు, పిచ్చి ప్రమి, ఎందుకొచ్చింది నీకు ఈ ఆలోచన? ఏదో చెప్పబోయింది, కానీ చెప్పలేక ఆగిపోయి అతని కళ్ళలోకి చూసింది బేలగా. ఆ అమాయకత్వానికి కరిగిపోయాడతను. నువ్వు ఇప్పుడేం చెప్పొద్దులే, ఆకలవుతోంది, ముందు వడ్డించు. భోజనాలు అయిన తర్వాత పడక గదిలోకి వచ్చి చూసింది. ఇందాక తాను తెచ్చిన పుస్తకాలలో ఒకదాన్ని తిరిగేస్తున్నాడు సారథి పడుకుని. వచ్చి అతని మెడపై తలాంచి కూర్చుంది ప్రమద. ఎవరో స్వామీజీట ఈ ఊరొచ్చారు. ఆయన చాలా మహిమ కలవాడు. తన ధ్యానశక్తిచే భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకుని పలికిస్తాడట. ప్రేతాత్మలతో మాట్లాడగలడట. పేరు అవతార్ స్వరూపట. చిన్నవాడే, 30 ఏళ్లుంటాయి. చిన్నతనం నుండి సర్వసుఖాల్ని బంధాల్ని పరిత్యాగం చేసి ఆధ్యాత్మిక చింతనతో గడుపుతున్నారట. కష్టాల్లో ఉన్న ప్రజలకి సేవ చేయటమే ఆయన ధ్యేయం. ఎందరికో ఎన్నో సమస్యల్ని, శనిగ్రహంలా వరుసగా పీడిస్తున్న బాధల్ని తన ధ్యానం ద్వారా పోగొట్టారట. లక్షలాది శిష్యులు దేశ విదేశాల్లో ఆయనకున్నారట. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఆయన బస చేసిన ఆశ్రమానికి వెళ్తే అక్కడ ఉన్న క్యూ తప్పించుకొని ఆయన దర్శనం కలిగేటప్పటికీ 10 దాటిపోయింది. మొత్తానికి మొదటి దర్శనంలోనే స్వాముల వారి గురించి చాలా తెలుసుకున్నావే. ఇంతకీ ఏమన్నారు మీ బాబాగారు? ఆమె తల వెంట్రుకలతో ఆడుతూ అన్నాడు సారథి. అతను అడిగిన తీరు వెక్రింపైంది లేక ఆసక్తి అయింది అర్థం కాలేదు ప్రమదకు. నన్ను చూడగానే నొసట విభూతి దిద్దారు. నా బాధ ఏమిటో శ్రద్ధగా అడిగారు. ఆయనకు తెలుగు బాగా రాదు. బెహన్ అని ఆప్యాయంగా పలకరించారు. మనం ఎదుర్కొన్న కష్టాలన్నీ వివరంగా చెప్పాను. పక్కన ఉన్న ఆయన ప్రథమ శిష్యురాలట. పేరు పండరి, తెలుగమ్మాయే. ఆమె హిందీలో తర్జుమా చేసి చెప్పింది. అంతా శ్రద్ధగా విన్నారు. కేవలం ఇలా జరగడానికి కారణం కర్మానుసారమే అన్నారు. ఎవరి దోషం లేదన్నారు. ఇక మీదట మనకు మంచి ఘడియలే గాని కష్టాల వలయం దాటిపోయిందన్నారు. ప్రతినిత్యం భక్తిగా భగవంతుణ్ణి ధ్యానించటమే మనం చేయవలసిన కర్తవ్యం అన్నారు. ఆయన రచించిన పుస్తకాలు కొన్ని కానుకగా ఇచ్చారు. తాను ఇక్కడ కొద్ది కాలం ఉంటానని, ప్రతిరోజు వచ్చి తాను చేసే ధ్యాన సమాధిలో పాల్గొనమని సలహా ఇచ్చారు. మిమ్మల్ని ఒకసారి తీసుకురమ్మన్నారు. మీ మనసును చిటికెలో సమాధానం కుదర్చగలను అన్నారు. ఇంకా నువ్వు చెప్పటం అయిందనుకుంటాను. మరి నేను చెప్పేది నువ్వు వినవా ప్రమీ? చెప్పండి. కాదంటానా నేను? ఒకటి మాత్రం నిజం. నేనేం చేసినా మన కోసమే చేస్తున్నానండి. మన కోసమే పరమ నాస్తికురాల్ని ఇలా మారిపోయాను. మన కోసం, మనకు పుట్టబోయే పాప కోసమేనండి. నాకు తెలుసు ప్రమీ, నువ్వు పడుతున్న వేదన. కానీ ప్రమీ, నాకు ఈ బాబాల మీద, స్వామీజీల మీద నమ్మకం లేదు. ఇప్పుడే కాదు, నేను ఆస్తికుడిగా పిచ్చిగా దేవుణ్ణి నమ్మిన నాటి నుండి లేదు. దేవుడి పేరు చెప్పుకొని మంత్రాలని, విభూతులని ప్రజల్ని మోసం చేసే ఈ బాబాలంటే నాకు సదభిప్రాయం లేదు. ఐ హేట్ దెమ్. వీధికి ఒక బాబా, ఊరికి ఒక స్వామి వెలుస్తూ ఇది ఒక లాభసాటి వ్యాపారంగా చేస్తున్న రోజుల్లో ఇంకా విలువేమిటి? ఎక్కడో 100కో 1,00,00,000కో ఒకడు గొప్పవాడై ఉండవచ్చు. చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకునే ఈ యోగులు కారు, భోగులు. నీకు కొంతకాలానికి నేను చెప్పింది రుజువు కాకపోదు. ఆ తరువాత నీ ఇష్టం. బలవంతాన మాత్రం నీ అభిప్రాయాల్ని మార్చదలుచుకోలేదు నేను. కాకపోతే ఒకంత జాగ్రత్త వహించమని మాత్రం చెప్తున్నాను. ప్రమద అతని ఎదపై అలాగే తల ఉంచి ప్రశాంతంగా నిద్రపోయింది. ఆమెకు నిద్రాభంగం కలగకుండా అలాగే ఉండిపోయాడు సారథి. రోజులు గడుస్తూనే ఉన్నాయి. అలా గడుస్తున్న కొద్దీ ప్రమదకు భక్తిభావం ఎక్కువైంది. అవతార్ స్వరూప్ బాబా ఆశ్రమానికి ప్రతినిత్యం కాకపోయినా వారంలో 2-3 రోజులు వెళ్తూనే ఉన్నది. సారథిలో మాత్రం అలజడి రేకెత్తి దావానలంలా పొంగుతూనే ఉంది. కానీ తనలోనే ఇముడ్చుకొని నిగ్రహంగా ప్రవర్తిస్తున్నాడు. కానీ ఎన్నాళ్ళు? గాలి బుడగకు మించిన గాలి కొడితే ఎంతసేపు నిలుస్తుంది? ఇప్పటి వరకు విధివంచితులైన సారథి ప్రమదలో చేతులారా సమస్యల్ని సృష్టించుకొని వాటికి తల ఒగ్గిన రోజది. సాయంత్రం 3 గంటలు దాటింది. సారథి ఆఫీస్లో తన పనిలో నిమగ్నుడై ఉన్నాడు. అప్పటికి అరగంట నుండి ఆఫీస్ గడియారం ఎప్పుడు 5 గంటలు కొడుతుందా అని ఎదురుచూస్తున్న హెడ్లర్ బృందం పిచ్చాపాటిలోకి దిగారు. అబ్బబ్బా, ఈ మధ్య మన మచిలీపట్నంలో ఏ మూల చూసినా ఒకటే వర్తయ్య హెడ్డు. ఏమిటి అని అడగవేం? అవునులే, పదవిలో తప్పిస్తే నీకు హెడ్డు అనేది ఉంటేగా. అదేనయ్యా బాబు, అవతార్ స్వరూప్ బాబా లీలలు అనే మాట ఒత్తి పలుకుతూ అన్నాడు బక్కగా ఉండే సూపరింటెండెంట్. ఏమీ లీలలు అండి బాబు, చస్తున్నాం. ఆడవాళ్లు ఇళ్లలో ఉండటమే మానేశారు. హెడ్ గుమాస్తా తన భారీ శరీరాన్ని ఇబ్బందిగా కదిలిస్తూ అన్నాడు. వాళ్ళిద్దరిని చూస్తుంటే ఎవరికైనా ప్రసిద్ధ హాలీవుడ్ హాస్యనటులు గుర్తుకు రాకమానరు.
అది సరేనయ్యా సారథి, మీ ఆవిడ పరమ నాస్తికురాలని విన్నాను. అదేమిటి పూజలని పునస్కారాలని బాబా వెంట బాబా ఆశ్రమం చుట్టూ తిరుగుతున్నదట? సూపరింటెండెంట్ చురక వేశాను అనుకుని వెకిలిగా నవ్వాడు. ఏదో విధంగా దెబ్బతీయటమే అతని పని. సారథి మస్తిష్కంలోనికి నేరుగా వెళ్ళి తగిలింది సూపరింటెండెంట్ వదిలిన విష శరం. కానీ అతనేం పలకలేదు. ఫైల్లో తలదూర్చాడు విననట్టు. ఆ విషయం మీకెలా తెలిసింది సార్? మరో చోటా గుమాస్తా ఆసక్తిగా అడిగాడు. ఏముంది, ఆశ్రమానికే రోజు వెళ్తున్న వారి శ్రీమతి చెప్పి ఉంటుంది. హెడ్ క్లర్కు హెడ్ ఉపయోగించి సూపరింటెండెంట్ గారిని దెబ్బతీశాడు. అందరూ నవ్వకూడదు అనుకుంటూనే నవ్వారు మెల్లగా. ఎంతైనా సెక్షన్ హెడ్ కదా. సారథిలో ఏ భావం లేదు. తన ప్రమద విషయం ఆఫీస్లో నలుగురిలో నిలబట్టం అతనికి మనసులో మాత్రం తపన ప్రారంభమైంది. హెడ్ గుమాస్తా తీసిన దెబ్బకు అవాక్కైపోయిన సూపరింటెండెంట్ గారు మెల్లగా తేరుకొని తిరుగు దెబ్బ తీశాడు. ఎవరి మీద? హెడ్ క్లర్క్ మీద కాదు. తనకు ఏనాటికి మింగుడు పడని ప్రత్యర్థి సారథి మీద. మా ఆవిడ మొదటి నుండి ఆస్తికురాలే, పైగా ముసల్ది. పాపం సారథి విషయమే బాధగా ఉంది. అతని భార్య పసిపిల్ల. ఈ రోజుల్లో ఈ బాబాలను నమ్మకూడదండి బాబు. గ్రంథసాంగులు, పైకి బాబాలు, లోపల బావలు. అయినా మన ఆడవాళ్లను మనం కంట్రోల్ చేసుకోవాలి కానీ వారిని అని ప్రయోజనమేమిటి? ఇక నిలవరించుకోలేకపోయాడు సారథి. లేచి ఏదో అనబోయాడు. ఇంతలో సెక్షన్లోకి ప్యూనొచ్చి సారథిని ఆఫీసర్ గారు రమ్మంటున్నారని కబురు తెచ్చాడు. ఈ విష వాతావరణం నుండి ఎలా బయటపడాలా అని చూస్తున్న సారథి గట్టిగా శ్వాస వదిలి ఆఫీసర్ గదిలోకి నడిచాడు. కూర్చో సారథి, నీతో మాట్లాడాలి. ఆఫీసర్ తల వంచుకొని ఫైల్లోకి చూస్తూనే అన్నాడు. పర్వాలేదు సార్, చెప్పండి. సారథి హాయిగా ఫీల్ అవుతూ అన్నాడు. ఈ ఆఫీస్లో తనకు గౌరవంగా ట్రీట్ చేసేది ఆఫీసరు, లేడీ టైపిస్టు ఇద్దరు మాత్రమే. అలా కాదు, నువ్వు కూర్చోవాలి. ఆఫీసర్ తలెత్తలేదు. ఆయన గొంతులో ఏదో లోటు. సారథి కూర్చున్నాడెదురుగా. ఆఫీసర్ కొద్దిసేపు అలాగే ఉండి తలెత్తి చూశాడు. ఆయన చూపుల్లో బాధ, జాలి. సారథి, ఏమిటి సార్? గౌరవంగా పలికాడు. ఆయన షెల్ఫ్లో నుండి ఓ కవర్ తీసి సారథి చేతికిచ్చాడు. సారథి గుండె దడదడలాడింది. ట్రాన్స్ఫర్ ఆర్డరా? అందుకొని వణికే చేతులతో లోపల నుండి 2 అరటావుల లోపు టైప్ చేయబడిన అక్షరాల వెంట చూపుల్ని పరిగెత్తించాడు. అది ట్రాన్స్ఫర్ ఆర్డర్ అయినా తట్టుకునేవాడే. పూర్తి చేసేసరికి అతని కళ్ళు బయలు కమ్మాయి. అది హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నుండి డైరెక్టర్ పంపిన శ్రీముఖం. సారథి అనబడే లోయర్ డివిజన్ క్లర్కు ఆఫీస్ డ్యూటీ సరిగ్గా చేయటం లేదని, ఆఫీస్ టైమింగ్స్ సరిగ్గా ఫాలో కావటం లేదని, ఫైల్స్ సరిగ్గా మెయింటైన్ చేయడం లేదని, పై అధికారులంటే లక్ష్యం లేదని, సబార్డినేట్స్పై గౌరవం లేదని, అవినీతి చర్యలకు పాల్పడుతున్నట్లు అనుమానంగా ఉందని, 5-6 సార్లు సెలవు చీటీ లేకుండా ఆఫీసుకు గైర్హాజరైనట్లు గుర్తింపబడిందని, ఇష్ట ప్రకారం తరచుగా సెలవు పెడుతున్నాడని, పై విధంగా అతను ప్రవర్తిస్తున్నట్లు ఆకాశరామన్న ఉత్తరాలు హెడ్ క్వార్టర్స్కి అందాయని, త్వరలోనే ఎంక్వైరీకి స్పెషల్ ఆఫీసర్ని పంపటం జరుగుతుందని, కనుక ఎంక్వైరీకి సిద్ధంగా ఉండమని నోటీస్ ఇస్తూ, ఈ విషయంలో ఉదాసీనత వైఖరి అవలంబిస్తున్న ఆఫీసర్ని కూడా మందలిస్తూ ఇచ్చిన మెమో అది. శరీరం అంతా చెమటతో ముద్దైపోగా ఎండిపోయిన పెదవుల్ని రాపాడిస్తూ, ఏమిటి సార్ ఇది అని మాత్రం అనగలిగాడు సారథి. నాకు తెలుసు సారథి, మంచితనానికి మెతకతనానికి స్థానం లేదు ఈ దేశంలో. ఈ పని ఎవరు చేయించారో కూడా నాకు తెలుసు. కానీ తెలిసి నేనేం చెయ్యలేను. నువ్వు నన్నేం అడక్కు, నేనేం చెప్పలేను. ఉదయం పోస్ట్లో ఈ కవర్ వచ్చినప్పటి నుండి దీన్ని నీకెలా అందజేయాలనే సతమతమవుతున్న నేను నీకేం చెప్పలేను. ఒక్క సలహా మాత్రం ఇవ్వదలుచుకున్నాను సారథి. ఈ ఆఫీస్లో నీలాంటి వాడికి స్థానం లేదు. నీకు అనుకూలమైన ఏరియాకు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్కు అప్లికేషన్ పెట్టుకో, రికమెండ్ చేస్తాను. ఆఫీసర్కు తలెత్తి సారథి కళ్ళలోకి చూసే శక్తి లేదు. మరి ఆయన మానవుడు. కథ కొనసాగుతుంది.